ముందుగా సంవత్సరం క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టండి జాబ్ క్యాలెండర్ అయితే ప్రవేశపెట్టారు, కానీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. కాబట్టి ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్కి మేము పెద్దవర్ధన చేస్తూ ఉన్నాం. సరే, పూజారి కూడా బాధ్యతలు నేనే తీసుకున్నా కాబట్టి వీళ్ళకి ఎట్లా చెప్పాలని అట్లా చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. ఎందుకంటే మా బాధలు ఎట్లా చెప్పినా వీళ్ళకి వినపడట్లేదు కాబట్టి జర వెరైటీగానే చెప్తే అప్పుడైనా మాట వింటారని మా బాధ. ముందుగా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్వాహా, గ్రూప్స్ నోటిఫికేషన్ స్వాహా, డిఎస్సి నోటిఫికేషన్ స్వాహా, జీపీఓ నోటిఫికేషన్ స్వాహా, పవర్ సెక్టార్ నోటిఫికేషన్ స్వాహా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ స్వాహా, గంగార్పణం సమర్పయామి. ముందుగా ఈ జాబ్ క్యాలెండర్కి పెద్ద దండం పెడుతున్నాం మేము. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ చెప్పేసి పెట్టారు, కానీ ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులని కాంగ్రెస్ ప్రభుత్వం మభ్య పెడతా ఉంది, తీవ్ర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ చెప్తా ఉన్నాం మేము, తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుంటే మాత్రం మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ కాళ్ళలు పట్టుకునే సరే, బరాబర్ మీ మెడల్ వంచైనా సరే మా ఉద్యోగ నోటిఫికేషన్లు మేము వేయించుకుంటామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో, ఎంత అరిగోస పడతా ఉన్నాడో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ మళ్ళీ అనము, మళ్ళీ ఇదొక ముచ్చట, మళ్ళీ జాబ్ క్యాలెండర్ చెప్పేసి మళ్ళీ దీనికి రెండోసారి పడుతుంది కూడా మేమే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నమస్తే, నిరుద్యోగులంతా కలిసి ఈరోజు వినూత్నంగా ఒక ప్రదర్శన చేసారు. తెలంగాణ జాబ్ క్యాలెండర్ పైన వర్ధంతి, ప్రథమ వర్ధంతి అని చెప్పేసి ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఇది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మంచి పువ్వులు అన్నీ పెట్టి జాబ్ క్యాలెండర్, ఒక మనిషి చనిపోతే ఏ విధంగా వర్ధంతి చేసి పిండం పెట్టి అన్ని చేస్తారో ఆ విధంగా అట్లా చేసినాం. ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టి అప్పటికప్పుడే చచ్చిపోయింది. అంటే పుట్టిన ఒక గంటలోనే చనిపోవడం ఇంతవరకు దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకారం జరిగింది. కాబట్టి సరే, ముందుగా దీనికైతే అసలు వాళ్ళు ప్రకటించి కాసేపు మౌనం కూడా మాటించినాం ఇందాక ఆల్రెడీ మేము. కాబట్టి అసలు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మాకు సీఎం గారి మీద నమ్మకం లేదు, కనీసం డిప్యూటీ సీఎం గారైనా సరే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయో అని చెప్పేసి కూడా 18 నెలల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నాం నిరుద్యోగులం. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు. ఇవ్వకముందే ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మా నిరుద్యోగులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పెడతా ఉన్నది, తీవ్ర ఇబ్బంది అవుతూ ఉంది. మా మనోవేదన ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది, అర్థం కావట్లేదు. ఎందుకంటే మాట్లాడితే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసామంటారు, పోనీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అంటే త్వరలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మా తెలంగాణ నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటంటే త్వరలో అనే పదాన్ని ఫస్ట్ నిషేధించాలి. ఈ త్వరలో అనే పదం మాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంత ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ తెలిసిన ముచ్చటే. కాబట్టి వీరు మాత్రం ఏం పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద సభలో మాట్లాడుతూ 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి అంటారు. కానీ 50,000 ఉద్యోగాలు అయితే ఇచ్చిరో లేదు, కానీ 50 సార్లు అయితే ఢిల్లీ పోయిండు. మరి ఢిల్లీలో పోయి మరి ఉద్యోగాల గురించి మాట్లాడితే ఏం మాట్లాడో మాకు తెలియదు ముచ్చట. కానీ ఈరోజు మాత్రం నిరుద్యోగులందరూ కూడా వ్యతిరేకం మీద ఉన్నారు. ఎందుకంటే మీరు జాబ్ క్యాలెండర్ ప్రవేశించినటువంటి ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ, గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కానీ, అన్ని నోటిఫికేషన్ల కోసం కూడా నిరుద్యోగులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించి కొంచెం లేట్ ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, అది అయిపోయి కూడా 6-7 నెలలు అవుతుంది. మీరు అధికారంలోకి వచ్చి కూడా 18 నెలలు అవుతూ ఉన్నది. అయినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ గురించి ఏం పట్టింపు లేకుండా దున్నపోతు మీద వానపడ్డ మీరు ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి. నిరుద్యోగులందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే మేము సుమారు ఒక 6 నెలల నుంచి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పోరాడుతూ ఉన్నాం. సుమారు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కూడా ఏదో ఉద్యమం లాంటిదో, ధర్నానో, దీక్షనో ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, ఈసారి గల్లీలో కొడితే ఢిల్లీలో వినపడుతుంది సౌండ్. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఏ విధంగా ప్రచారం చేసినామో అదేవిధంగా ఒక చేతిలో మేనిఫెస్టో పెట్టుకుంటాం, ఇంకో చేతిలో జాబ్ క్యాలెండర్ పెట్టుకొని 2 చేతులు 2 పట్టుకొని మీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే భారత్ జోడో యాత్ర చేసిరో అదేవిధంగా మేము కూడా తెలంగాణ మొత్తం కూడా పాదయాత్ర చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు మోసం చేసింది, నిరుద్యోగులను ముంచింది, నిరుద్యోగులను మోసం చేసింది, ఇస్తామన్న ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి కూడా ప్రచారం చేస్తాం. గల్లీలో కొడితే సౌండ్ ఢిల్లీకి రీసౌండ్ వినపడాలి. ఆ రోజు మేము ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. సరే, రాహుల్ గాంధీ గారైనా సరే మాట మీద నిలబడే వ్యక్తి అని చెప్పేసి మేము ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది, ఒక 10 మంది కలిసి. కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా కలవలేదు. అయితే వారి ఇంటి ముందు ఒక పోస్టర్ వేసి రావడం జరిగింది, మీరు ఇస్తామన్న ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి. మొన్న రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి ఎప్పటికి వచ్చాము, టీ తాగిపోయినారు సంవత్సరం క్రితం. మొన్న అద్దంకి తాగారని వచ్చాము, బిస్కెట్ తినిపోయినారు. మరి ఇంకొక ఎమ్మెల్యే వచ్చి మరి నీళ్ళు తాగిపోతారో ఏం తాగిపోతారో తెలియదు. కానీ నిరుద్యోగ సమస్యలు మాత్రం అట్నే ఉన్నాయి.
నిరుద్యోగుల గురించి పట్టించుకోండి. రోజు ఏదో ఒక జరుగుతూ ఉన్నది, మీకు కూడా తెలిసిన ముచ్చటే, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎంత నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎంత బాధపడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన ఉద్యోగ నోటిఫికేషన్ మాకు వస్తాయని చెప్పినటువంటి ఈ మూర్ఖులు, ఈ ఉద్యోగులు ఈరోజు అవపడట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. అంటే మీకు పదవులు రాగానే మీరు పెదవులు మూసుకుంటారా? మరి మా ఉద్యోగాలు ఎక్కడ? మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మరి మాకు ఉద్యోగాలు ఎక్కడ? మేము జీవితాంతం ఇట్లా రోడ్ల మీద ఉండాలా? ఎన్ని రోజులు స్టడీ హాల్ ఫీజు కట్టుకుంటున్నాం, ఎన్ని రోజులు హాస్టల్ ఉన్నాం, ఎన్ని రోజులు రూమ్ రెంట్ కట్టుకుంటున్నాం. ఇంటి దగ్గర నుంచి కూడా ఎంత ప్రెజర్ అవుతా ఉన్నది. దాదాపున ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యే ప్రతి నిరుద్యోగి కూడా దాదాపు మధ్యతరగతి అభ్యర్థులే. ఇంటి దగ్గర నుంచి సొప్పో చేసుకొని, లేదంటే ఇంటి దగ్గర నుంచి అప్పు చేసుకొని వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. మీరు ఇట్లా నోటిఫికేషన్ విడుదల జాప్యం చేస్తున్నా కొద్దీ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మెంటల్ కూడా డిప్రెషన్ గురవుతూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం స్ట్రైట్గా, మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామంటే వేస్తామని చెప్పండి, లేదంటే ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, ఏం లేవు, మేము మిమ్మల్ని మోసం చేసి మేము అధికారులకు వచ్చామని చెప్పండి. అంతేగాని ఇట్లా నిరుద్యోగులను మభ్యపెట్టి మధ్యలో ఉంచి రోజు పబ్బం ఎలా తీసుకుంటా, రోజుకో మాట చెప్పుకుంటా, ఇగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయి, త్వరలో మన గుడ్డెదిగాక చేలబడ్డట్టు త్వరలో అనుకుంటూ ఇక ఎన్ని రోజులు ఈ మాయముచ్చలు చెప్తారు, ఎన్ని రోజులు ఇట్లా నిరుద్యోగులు ఇబ్బంది పెడతా ఉంటారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణం విడుదల చేయాలి. మేము బరాబరి చెప్తున్నాం, మీ మెడలు వంచైనా సరే మీ ఉద్యోగ నోటిఫికేషన్ మేము విడుదల చేసుకుంటాం. అవసరమైతే మరొకసారి అసెంబ్లీ ముట్టడి చేస్తాం, గాంధీ భవన్ ముట్టడి చేస్తాం, లేదంటే ఒక 5,000 మందితో అమర నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో రావాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్లు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చి 2024 ఆగస్టు 2వ తారీఖు అయింది. ఆ రోజే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో రిలీజ్ చేశారు. అసెంబ్లీ అంటే దేవాలయం, అలాంటి దేవాలయంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మేము 1 year అవుతుందా? 1 year అయ్యి మేము గవర్నమెంట్కి వినూత్న ప్రదర్శనగా దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎస్ఎస్సి కానీ యూపీఎస్సి కానీ రైల్వేస్ కానీ వాళ్ళు జాబ్ క్యాలెండర్స్ ఇస్తే ఆ డేట్లకి ఎగ్జామ్స్ పెడతారు, ఆ డేట్లకి రిక్రూట్మెంట్ స్పీడప్ చేస్తారు. కానీ మన తెలంగాణ దౌర్భాగ్యం, తెలంగాణలో నిధులు నియామకాలను తెచ్చుకున్నాం, నిధులు రావు, నియామకాలు రావు. మా విద్యార్థులు నిరుద్యోగులుగానే మిగిలిపోవాలి. ఇంకా జీవితాంతం ఇలాగే ఉండి ఇదే అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో తిరగడమే సరిపోతుంది మాకు. ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నది జాబులు ఇస్తారని, అలాంటి ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో. ఫస్ట్ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేస్తా అన్న సీఎం ఈరోజు దాకా మాతో చర్చలు లేవు. దీని మీద కనీసం ఒక క్యాబినెట్, నిరుద్యోగుల మీద ఒకరోజు క్యాబినెట్ మీటింగ్ అని పెట్టండి, వాస్తవాలు తెలుసుకోండి. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి అని నేను ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాం. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఊరూరు తిరిగినాం. మేము ఆ రోజు చదువుకోలే. ఆ రోజు చదువుకుంటే మీరు మొన్న ఇచ్చిన 60,000 ఉద్యోగాల్లో మా పేర్లు కూడా ఉండేవి. కానీ గత ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసిందని భావించి మేము ఆ రోజు తిరిగినాం. ఆ రోజు తిరిగినందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రతిఫలితమో ఏమో ఇంకా మాకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం దారుణం. ఈ గవర్నమెంట్గా ఫైనల్గా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కాదు, ఇక నోటిఫికేషన్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే 1 కాదు 2 కాదు 17 నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్లో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ని కూడా కనీసం కార్యాచరణ చేయకపోవడం చాలా బాధాకరం. ఇది తెలంగాణ నిరుద్యోగులకు చాలా అసంతృప్తి చెందిందని ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. అన్న, ఇది ఈరోజు యాక్చువల్గా ఈరోజు నాడు అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఒక ఉద్యోగం రాలేదు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలల్లో గ్రూప్ 1లో ఒక 63,000 ఉద్యోగాలు, అదేవిధంగా డిఎస్సీలో ఒక 5,000 చిల్లర ఉద్యోగాలు, మొత్తం 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళు ఇప్పుడు 70,000, 60,000, 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఇంకా మొన్న కూడా రీసెంట్గా అద్దంకి దయాగర్ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చెప్పారనమాట, ఏమైనా మేము సీఎం గారితో మాట్లాడతాం నిరుద్యోగ సమస్యలపైన అని చెప్పి వెళ్ళిపోయిన మినిటే నెక్స్ట్ శ్రీధర్ బాబు గారు కానీ వినయ్ కానీ వీళ్ళిద్దరూ 60,000 ఉద్యోగాలు 70,000 ఫిల్అప్ చేసి అంటున్నారు. సో మాకు నమ్మకం లేదనమాట. ఇది నమ్మకస్తులు అయితే ఒక మాట కట్టుబడి ఉండి ఏమంటారు నెక్స్ట్ ఏం చేయాలన్న దాంతో ఉండి నిరుద్యోగులతో చర్చలు జరిపించి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడనేమో మంచిగా తేనె పూస్తారు, అక్కడ పోయి గొంతుకు వస్తారు. ఇట్లా ఏంటంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేదు.
ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంట, నా అధికారంలో లేనప్పుడు మీకు యూత్ డిక్లరేషన్ పెట్టి దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏడాది లోపు అని చెప్పారు. మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు వేసిన 6,000 ఉద్యోగాలు, గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని మేము ఇచ్చినామని చెప్పుకొని వీళ్ళు ఇదే చేస్తున్నారు అన్నమాట. అదేవిధంగా ఏంటంటే ఇంకోటి, ఇప్పటివరకు వేసిన కమిటీలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన చేసిన కమిటీలల్లో ఒక ఎస్సీ వర్గీకరణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఏ కమిటీ కూడా రిపోర్ట్ చేయలేదు. వీళ్ళు వేసిన ఇప్పుడు సిలబస్ కమిటీ కానీ నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఖాళీలు అని చెప్పడానికి వేసిన కమిటీ కూడా ఈ రిపోర్ట్లు ఇవ్వవు. అది కాదు, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సిలబస్ కమిటీ వేసి 6 నెలలు అవుతుందన్న, 6 నెలలు వస్తుంది. ఒక్కసారి కూడా ఇంతవరకు ఆ కమిటీ అసలు ఎవరో తెలియదు, దానికి ఎక్కడున్నారో తెలియదు ఇంతవరకు. కానీ ఓయూలో కానీ కేయూలో కానీ అశోక్ నగర్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంతవరకు చర్చలు జరపలేదు. అంటే మేము ఎట్లా నమ్ముతాం చెప్పండి ఈ గవర్నమెంట్ని? సిలబస్ కమిటీ అనేది పోయింది. పోనీ భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా ఇంకోటి ఏంటంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పాలంటే సిఎస్ గారు ఏం చేస్తారంటే అన్ని డిపార్ట్మెంట్లకు లెటర్లు రాస్తారు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, మీ ఏమున్నాయని చెప్పేసి అడుగుతారు. కానీ ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే టైం కిల్ చేయడానికి ఎట్లయినా నిరుద్యోగులు అనే టైం తినాలని చెప్పేసి ఈ శాంతికుమార్ కమిటీ వేసారు. ఈ కమిటీ కూడా ఇంతవరకు ఒకసారి కూడా మీటింగ్ పెట్టిన పాపన పోలే. ఏంటంటే వీళ్ళు కమిటీల పేరుతో కాలయాపన చేసి నిరుద్యోగ సమస్యని ఎక్కడేసిన గొంగళ లెక్కని అక్కడనే ఉంచాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మా 10 సంవత్సరాల కాలాన్ని తిన్నాడు. ఇప్పుడు మీరు వచ్చి మాకు గొప్ప గొప్ప ఆశలు పెట్టించారు. మేమేమంటాం, మీకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామంటే మాకు కూడా నమ్మకం కలిగింది. అరే 2 లక్షల ఉద్యోగాలు కదా, కనీసం చిన్న ఉద్యోగం కొట్టుకోలేకపోతామా, కనీసం గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టుకోలేకపోయినా ఆఖరికి చిన్న ఏదో ఒక ఉద్యోగం కొట్టుకొని బతాం అనుకున్నాం. కానీ ఇంతవరకు ఈ నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఈ నోటిఫికేషన్లు ఇస్తారని నమ్మకం కూడా లేకుండా అయిందనమాట. అట్లా చెప్పండి. ఏమంటారు, ఇవి ఎందుకు ఈ ప్రదర్శన చేస్తాం అంటే గత సంవత్సరము సేమ్ డేట్ రోజు అసెంబ్లీ సాక్షిగా మనకు గుడిలా భావించి అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మేము ఏమనుకున్నామంటే ఇంకా జాబ్ క్యాలెండర్ వచ్చింది, మాకు సంవత్సరం లోపల నోటిఫికేషన్లు వస్తాయి, ఆ తర్వాత నోటిఫికేషన్లు వస్తాయి, ఇంకో సంవత్సరం లోపల నోటిఫికేషన్లు తర్వాత రిజల్ట్ వస్తుందని అనుకున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా దాదాపు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా, ఏపీఎస్సీలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా ఒక సంవత్సరంలో ఒక సగం నోటిఫికేషన్లు కంప్లీట్ చేస్తాయి. కానీ మొట్టమొదటిసారిగా ఎంత దారుణం అంటే మొట్టమొదటిసారిగా యావత్ దేశ చరిత్రలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనటువంటి ఏకైక జాబ్ క్యాలెండర్ ఇది. అందుకే ఈ జాబ్ క్యాలెండర్ పోయినా ఒకటే అని చెప్పేసి మేము ఈరోజు వర్ధంతి ఉన్నాం. ఎందుకు వర్ధంతి అంటే అసలు ఒక నోటిఫికేషన్ లేని జాబ్ క్యాలెండర్ ఎందుకు, అది జాబ్ క్యాలెండర్గా జాబ్ లెస్ క్యాలెండర్గా ఉంది కాబట్టి ఈరోజు మేము ప్రథమ వర్ధంతి చేస్తున్నాం.